హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. అందుకు ముందుగా 1 కేజీ మైదా తీసుకున్నాను. కొంచెం నూనె, కొంచెం సాల్ట్ కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాటర్ పోసి స్మూత్గా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక కవర్లో పెట్టి 1 అవర్ నానితే బాగుంటుంది. లేదంటే ఒక 10-15 నిమిషాలు నానిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మాకు ఆలస్యం అవుతుంది, పని ఉందని చెప్పి 10 మినిట్స్ ఆగిన తర్వాత పూరి చేస్తున్నాను. అయినా కానీ స్మూత్గానే వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని పూరీ కొట్టుకుందాం. అంతలోకి పూరీకి మధ్యలో స్టఫింగ్ పెడతాం కదా, దాన్ని మేము ఇక్కడ కజ్జాయం అంటాం. కజ్జాయం అంటే ఏంటో మరి అనుకుంటారేమో. పూరీలో పెట్టే స్టఫింగ్ని మేము కజ్జాయం అంటాం. దాంట్లోకి కావాల్సినవి శనగపప్పు, ఎండు కొబ్బరి, బెల్లం, యాలక్కాయి. కేజీ బెల్లం అయితే 1/2 కేజీ శనగపప్పు, యాలక్కాయి, ఎండు కొబ్బరి 1/2 కేజీ, లేదు 1/2 కేజీ అయినా వేసుకోవచ్చు. అది మన రుచికి సరిపడా వేసుకుంటాం. అంతలోకి అదే కొలతలతో తీసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు పూరీ రుద్దుకుంటున్నాం. పూరీ రుద్దుకున్న తర్వాత కజ్జికాయని ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఇవిగో కజ్జికాయల చెక్కలు. సైజులు చిన్నవి పెద్దవి ఉంటాయి. మనం మీడియం సైజు అయితే బాగుంటుంది చూడటానికైనా తినటానికైనా. ఇవిగోండి, ఇవే కజ్జికాయల చెక్కలు. ఇది ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే పిండే రుద్దాను, దానికి కరుసుకోకుండా ఉంటుంది. అంటే మా భాష అలా ఉంటుంది అన్నమాట. కొంతమంది దాన్ని అంటుకోకుండా ఉంటుందని మరి అంటారు. అదిగోండి, ఇందాక చెప్పిన కొలతలతో తయారు చేసిన కజ్జాయం. స్టఫింగ్ పెట్టి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, వాటర్లో చిన్న క్లాత్ అయినా దూదైనా పెట్టి, దూదంటే మళ్ళీ కాటను, మేము మామూలు నార్మల్ నా భాషలో అయితే మేము దూది అంటాం కదా, అందువల్ల గబక్కన అదే మాటలు వస్తున్నాయి. దాన్ని తడి ముంచి అట్లా చుట్టూ అద్దుకుంటే పూరి పై పూరి కింద పూరి కరుసుకుంటుంది, లేదంటే విడిపోతుంది. కాబట్టి ఆ వాటర్ కంపల్సరీ రుద్దాలి. ఇప్పుడు ఆ విధంగా అన్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా అదంతా తీసి పక్కన మళ్ళీ ఉండలు చేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ అది కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంతే ఫ్రెండ్స్, కజ్జికాయ సూపర్ రెడీ అయింది. ఇప్పుడు నూనె పోసి గ్యాస్ వెలిగించి ఒక బాండలు పెట్టి నూనె పోసి, నూనె కాగిన తర్వాత కజ్జికాయని ఇందులో వేసి కాల్చుకోవచ్చు. కజ్జికాయలు మరిగిన్ని వేయకుండా 2-3 కాల్చుకుంటే బాగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియక కజ్జికాయ పగిలినా కానీ నూనె వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అదిగోండి, ఈ విధంగా కజ్జికాయ ఒక్కొక్కటి వేసుకొని అట్లా నేను 3 వేసి కాలుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి, 3 వేసాను. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకుందాం. అదిగోండి, ఇవి మైదా పిండి కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటాయి. దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. కేజీ మైదా అయితే కేజీ గోధుమ పిండి కలిపి కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి తక్కువ క్వాలిటీ కావాలంటే తక్కువ క్వాలిటీలో గోధుమ పిండి ఒకటైతే మైదా ఒకటి వేసుకొని కలుపుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, కజ్జికాయలు చాలా ఈజీ ఫ్రెండ్స్. అందుట్లో ఇది బెల్లం కాబట్టి పిల్లలు తినటానికైనా బాగుంటుంది. జలుబు చేస్తాయని కూడా ఇబ్బంది ఉండదు. అందువలన కజ్జికాయలు బెల్లం చేసుకుంటే చాలా బాగుంటాయి. కొందరు నువ్వులు కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. అదిగోండి, తింటున్నాను. మరి ఎంత సూపర్గా ఉంది కజ్జికాయ మాత్రం. వెరీ నైస్. బాయ్ ఫ్రెండ్స్.